నాగనాథ్ గారు, షష్టగ్రహ కూటమి వల్ల ధనుసు రాశి వారికి అంటే అది చతుర్థ భావంలో జరుగుతుంది. దీనివల్ల ఆర్థిక నష్టాలు ఉంటాయి, లేదా ఆరోగ్య భంగం లాంటిది ఏర్పడవచ్చు, లేదా అనుకోని అవాంతరాలు రావచ్చు. ఇలా కొన్ని రకాల కొంతమంది జ్యోతిష్యులు చెప్తున్నారు, ఈ విశ్లేషణలు జరుగుతున్నాయి. అసలు ఈ షష్టగ్రహ కూటమి సందర్భంగా ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? షష్టగ్రహ కూటమి ధనురాశి వాళ్ళకి చతుర్థ భావంలో అవుతుంది. అంటే వాళ్ళ రాశి నుంచి వాళ్ళకి అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు ఆల్రెడీ అక్కడ చూసుకుంటే. అయితే ముఖ్యంగా చతుర్థ భావం అనగానే విద్యార్థులు అని చాలా మంది కూడా విశ్లేషించుకుంటారు. అంటే విద్యార్థులు అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం, కేవలం అమెరికానే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు, లేదా చాలా మటుకు కూడా రిస్క్ తీసుకొని కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. రీసెర్చర్, ఎనీథింగ్ రిలేటెడ్ టు రిస్క్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ధనురాశి వాళ్ళ గురించి మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఓవర్ ఆప్టిమిజం, అంటే ఆశావాదంలో అతి ఆశావాదం. అతి అంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటే అది అయిపోతుంది అనే ఒక దృక్పథంతో ఉంటుంది. 10 మందిలో 6 ఉంటారు. ప్లస్ ఇంకోటి వీళ్ళకి జీవితంలో ఎంతూజియాజం, ఏదో చేసేయాలి, అంటే సాధించేయాలి. వీళ్ళు ఫిజికల్ గా ఎప్పుడు రెస్ట్లెస్ ఉంటారు. ఫిజికల్లీ దే ఆర్ రెస్ట్లెస్. వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది, అబ్బా ఎంత చురుగ్గా ఉన్నారు, ఎంత యాక్టివ్ గా ఉన్నారు మనకు అనిపిస్తుంది. మళ్ళీ మిస్ అవుతుంది ఏంటి, మిస్ అయ్యేది ఏంటి అసలు, వాళ్ళకి ఒకటి ప్రణాళిక ఉండదు. రెండోది స్వేచ్ఛ లేని జీవితం గడపలేరు. స్వేచ్ఛ ఎంత కోరుకుంటారు రామకృష్ణ గారు వీళ్ళంటే, జీవిత భాగస్వామిని కూడా వీళ్ళు మేనేజర్ లాగా చూస్తారు. ఇది నీ బౌండరీ, ఇది నా బౌండరీ, నువ్వు రావద్దు నేను రాను. ఇది ఎక్కడన్నా పాసిబుల్ అవుతుందా సార్ చెప్పండి? కుటుంబంలో అది సాధ్యం కాదు. ఇప్పుడు ఎవరైనా మీ ప్రైవేట్ లైఫ్ లోకి వచ్చి మీ ప్రైవసీలో తీసుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళు మీ లైఫ్ లో మీరు అనుకున్నట్టు ఉండరు. సో వీళ్ళు ఉన్నటువంటి 12 రాశులలో విపరీతమైనటువంటి స్వేచ్ఛ, నిర్బంధం లేనటువంటి జీవితము, వీళ్ళని ఎవరు ప్రశ్నించకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు వీళ్ళు. దాంతోపాటు ముఖ్యంగా విద్యార్థుల గురించి మనం మాట్లాడినప్పుడు, చాలా మంది విద్యార్థులు వాళ్ళు ఏదైనా ఒక లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి, సాధించాలి అనుకున్నప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి సైంటిఫిక్ పెనెట్రేటివ్ అటెన్షన్ టువర్డ్స్ ద ఎడ్యుకేషన్, టువర్డ్స్ రీచింగ్ దర్ గోల్ అండ్ డూయింగ్ ఎనీ రీసెర్చ్ వర్క్, నేనైతే వీళ్ళు టాప్ లిస్టెడ్ పీపుల్ అని చెప్తాను. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. వీళ్ళకి డిఫాల్ట్ సైంటిఫిక్ ఇంక్లినేషన్ ఉంటుందండి. వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది, బై బర్త్ ఉంటుంది. వీళ్ళు ఏదన్నా పని చేసేటప్పుడు వేరే వీళ్ళకి తేడా ఏంటంటే, ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు మన ధ్యాస, మన ఆలోచన, మన శరీరం, మనసు ఎంతవరకు పని మీద ఉంది అనుకుంటే వీళ్ళకి మాక్సిమం ఉంటుంది. అదే పని మీద కాన్సన్ట్రేషన్, అది కూడా పెనెట్రేటివ్ కాన్సన్ట్రేషన్. ఎట్లా అంటే మనం బోర్బావి తవ్వేటప్పుడు ఎంత లోతుగా వెళ్ళిపోతుంటుంది అది, అట్లా వీళ్ళు ఒక విషయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంత లోతుగా వెళ్తారు. కానీ ఇక్కడ కూడా మనం విషయాన్ని పరిగణించాలి ఏంటంటే, వాళ్ళకి నచ్చిన విషయాలలో ఉంటారు. వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, కనీసం చూడని కూడా చూడరు. సో ముఖ్యంగా షష్టగ్రహ కూటమి అప్పుడు ధనురాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, విద్యార్థులు అయితే నేను క్లియర్గా చెప్తున్నాను, విద్యార్థులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, డబ్బులు అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా పర్సనల్గా తీసుకోండి. 6 ముఖ్యంగా 10 మందిలో 6 మీరు ఏదైతే ఊహిస్తున్నారో అయిపోతుంది, ఆప్టిమిజం అని చెప్పాను, అంటే ఆశావాదం, ఇది అయిపోతుంది అని ఒక ఆశావాదం ఉంది చూడండి. ఈ ఆశావాద దృక్పథంలో మీరు ఎంతవరకు దూరదృష్టి కలిగి ఉన్నారు, ఎంతవరకు ప్రణాళికతో ఉన్నారు, ఒకవేళ మీరు ప్రణాళిక వేసుకున్నారు, ఆ ప్రణాళిక ఎంతవరకు వరల్డ్లీ కనెక్టెడ్, అంటే బయట ప్రపంచం కూడా అలా ఉందా అన్నది మీరు ఆలోచించుకోండి. కేవలం నాకు అనిపించింది, నాకు తోచింది, నేను చేస్తాను అనేటువంటి కోణాన్ని మీరు కనుక కొంత ప్రతిఘటించకపోతే తప్పకుండా మీకు సర్ప్రైజింగ్ రిజల్ట్స్ అంటే ఎటన్నా కావచ్చు రామకృష్ణ గారు, రివర్స్ కావచ్చు, మొత్తం కొలాప్స్ కూడా కావచ్చు. ఇప్పుడు షేర్ మార్కెట్ లో రాత్రి 0 అయిపోతుంది చూడండి, అట్లా కూడా కావచ్చు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ డబ్బులు నష్టపోతే కూడా వారం రోజులు బాధపడతారు. అందరికంటే నష్టపోతే డబ్బులు తక్కువ బాధపడే రాశుల్లో ధనురాశి వాళ్ళు ఉంటారు, మిథున రాశి వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు లాగా ఏళ్ల తరబడి, రోజుల తరబడి బాధపడరు. అయిపోయింది కదా, అయిపోయింది అనుకుంటారు, మైండ్ మేకప్ చేసుకుంటారు. సో కాబట్టి ధనురాశి వాళ్ళందరికీ కూడా, విద్యార్థులకు చెప్తున్నాను, మీరు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారు, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారంటే, మీరు మీ ఐడెంటిటీ ఏదైతే కోరుకుంటున్నారో, ఒక ప్రైడ్ ఐడెంటిటీ కావాలి మీకు జీవితంలో. నన్ను అందరు కొత్తగా గుర్తించాలి,
వైవిధ్యంగా గుర్తించాలి, నాకంటూ ఒక భిన్నమైనటువంటి కోణాన్ని ప్రపంచం చూడాలి, ఆ కోణంలోనే నేను ప్రయత్నం చేస్తాను, ఆ కోణంలోనే సమాజాన్ని నేను స్వీకరిస్తాను అనేటువంటి లక్షణం మీలో డిఫాల్ట్ ఉంటుంది. సో ఈ ఐడెంటిటీ కోసం మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఫైనాన్సెస్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ ఫైనాన్సెస్ మీరు ఓన్గా ఎలా చేసుకుంటున్నారు, ఈ రీసోర్సెస్ అన్ని మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మిమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఏమంటారు, నేను వెళ్తాను, కష్టపడి చదువుతాను, డబ్బులు తీర్చి ఇస్తానంటారు. మీరు నిజాయితీగా తీరుస్తారు, కానీ మీ ప్లాన్లో ఏదన్నా లౌకిక జ్ఞానము, ప్రాపంచిక జ్ఞానం మిస్ అయ్యారు, మీరు నష్టపోతారు, మిమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఇరుక్కుంటారు. ఇది నేను చాలా మందిని గడిచిన ఒక 2-3 సంవత్సరాల్లో ధనురాశి వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ నేను క్లియర్గా చెప్తున్నాను. ఇది కూడా నేను చెప్తున్నాను కదా, 10 మందిలో 6 అప్లై అవుతుంది. సో ఐడెంటిటీ కోసం, ఒక ప్రైడ్ ప్లెజర్ కోసము మీరు చేసే పనిలో ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఇంపల్సివ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు తగ్గించుకుంటే ఈ షష్టగ్రహ కూటం యొక్క ప్రభావం మీ మీద అంత సివియర్గా ఉండదు అన్నది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ షష్టగ్రహ కూటమి సందర్భంగా లేదా ఈ షష్టగ్రహ కూటమిలో ధనుర్రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లో జాగ్రత్తగా ఉండాలి, అది చేయకపోవడం బెటర్ అని అంటున్నారు. అసలు నిజమేనా ఇది? ముఖ్యంగా ధనురాశి వాళ్ళు బిజినెస్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఒక టీంతో వెళ్తారు సార్. వాళ్ళు ధనురాశి వాళ్ళు మీరు గుర్తుపట్టాలంటే వాళ్ళ ఐడియాస్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు సోషల్లీ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడానికి, సోషల్లీ ఎక్కువగా ప్రజెంట్ వాళ్ళ నాలెడ్జ్ని ప్రజెంట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. దే వాంట్ ఎ టీమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషల్ గ్యాదరింగ్ ఉంది, అక్కడ ప్రజెంట్ చేయాలి, వాళ్ళ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వీటిని వీళ్ళు ఒక టీం ద్వారా చేయిస్తారు. ఎక్కువగా వీళ్ళ ఎంతూజియాజం అంతా ఏముంటుందంటే వర్క్ని పుష్ చేయడంలో ఉంటుంది సార్. ఓకే, పనిని తోయడంలో వీళ్ళ వర్క్ ఉంటుంది, కానీ పని ఎలా చేయాలి, ప్రణాళిక ఎలా ఉండాలి, ఈ ప్రణాళికల వైఫల్యం అయితే ఏం చేయాలి అన్నటువంటి క్షణికపరమైనటువంటి ఆలోచనలు ఈ వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అసలు సెట్ గారు, ఆ కోణంలో ఉంటాయి, ఆ మైండ్ సెట్తో ఉంటే సెట్ గారు. కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఓన్లీ ఒక మోటివేషన్ యాంగిల్ ఆఫ్ బిజినెస్ పార్ట్నర్ లాగా ఉంటే ఫైన్. లేదు వీళ్ళు స్లీపింగ్ పార్ట్నర్, వీళ్ళే డబ్బులు పెడుతున్నారు, మొత్తం అంతా వేరే వాళ్ళు చూసుకోవాలనుకుంటే మాత్రం ఇది వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్. ఇది ఇందులో కూడా మీరు గమనించాలి ఏంటంటే ధనురాశి వాళ్ళకి టీమ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది, బాగా మోటివేట్ చేయడం, పుష్ చేయడం, పనిని తొందరగా టైంలో చేయడం, డిలే చేయకపోవడం. ఎందుకంటే వాళ్ళకి కూడా మేషరాశి వాళ్ళలాగా సహనం ఉండదు, ఎందుకంటే అగ్నిరాశి కదా కూడా. సో వీళ్ళు ఈ యొక్క ఆలోచనల్ని వీరు ఎక్కువగా నమ్ముకోవడం అదొకటే కాకుండా ప్లానింగ్ని, ఆర్గనైజింగ్ని కూడా మీరు అడాప్ట్ చేసుకోండి. ఇది మీకు అస్సలు నచ్చదు, మీ స్వభావానికి విరుద్ధం. అది ప్లానింగ్ అండ్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ మీకు నచ్చదు. ఈ ప్లానింగ్, సెల్ఫ్ ఆర్గనైజింగ్ మీరు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో మీకున్న ఇంట్యూషన్ పవర్ వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు రేపు ఏం జరగబోతుందో మీకే ముందు తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యో లేకపోతే ఒక టీం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి రాదు. సో మీరు చేసుకోవాల్సిందంటూ ఏదైనా ఉందంటుకుంటే యూ హ్యావ్ టు ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ప్లాన్ బెటర్ సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ విజన్, బెటర్ రిజల్ట్. నాగనాథ్ గారు చక్కగా చెప్పారు. ధనురాశి వారు ఈ షష్టగ్రహ కూటమి సందర్భంగా ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఎలా ఉండాలి అనే విషయాన్ని. సో ధన్యవాదాలండి.